హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనల్ని కాపాడి ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవంగా ఉంచిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ మనకు ఆదరణిస్తుంది, మన బలహీన సమయంలో బలాన్ని ఇస్తుంది. ఆయన మాట మనకు ఓదార్పునిస్తుంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. అందరూ మనల్ని విడిచిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో గొప్పవారము. దేవునికి మహిమ కలుగునుగాక. పాట పాడుకుందాం. నీతో నుంటే జీవితం శ్వేతమైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో నుంటే జీవితం శ్వేతనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతుకే నీ తోడు కోసం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతుకే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన నిన్నో వెతిక అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఈ ఉదయకాల సమయమందు 119వ కీర్తన చదువుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ఆయన శాస్త్రమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన్ను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయురు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడాలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞల్ని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడాలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవ్వనస్తులు దేని చేత తన నడత పరిశుద్ధపరచుకొందురు? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము.
నొందదగిన వాడువు. నీ కట్టడాలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించున్నాను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడాలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యం నేను మరవకుందును. నీ సేవకుడైన నేను బతికినట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్ఠులు నీవు గద్దించి ఉన్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్పు మాటలాడుదురు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించినప్పుడును నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తవై ఉన్నవి. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, అద్భుతకర్త, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైన ఇచ్చిరక తండ్రి, జీవాధిపతి గల తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన ఎవరైతే నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో, నీ వైపు తిరిగి నీ మీద ఆశ పెట్టుకున్నారో ప్రభువా, వాళ్ళందరికీ కూడా నీ సమాధానము, ఐక్యత, నెమ్మది, శాంతి, సమాధానంతో, సమృద్ధితో నింపమని ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఎవరైతే నీతో తండ్రి మాట్లాడుతున్నారో, నీతో స్నేహం చేస్తున్నారో, నీతో ప్రేమలో పడ్డారో వాళ్ళందరినీ కూడా తండ్రి నాయన యేసయ్య నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.